హైదరాబాద్ భారతీ సిమెంట్స్ ఆఫీసులో 10 గంటలుగా సిట్ సోదాలు కొనసాగుతున్నాయి. లిక్కర్ స్కామ్ కు చెందిన పలు డాక్యుమెంట్లు భారతీ సిమెంట్స్ కార్యాలయంలో ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. బాలాజీ గోవిందప్ప ఛాంబర్లో కీలక పత్రాలని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్పను అరెస్ట్ చేశామన్న సిట్ అధికారి బాలాజీ గోవిందప్ప కార్యాలయంలో డాక్యుమెంట్లను పరిశీలించి సీజ్ చేశామని తెలిపారు. హైదరాబాద్ భారతీ సిమెంట్స్ ఆఫీసులో 10 గంటలుగా సిట్ సోదాలు కొనసాగుతున్నాయి. లిక్కర్ స్కామ్ కు చెందిన పలు డాక్యుమెంట్లు భారతీ సిమెంట్స్ కార్యాలయంలో ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. బాలాజీ గోవిందప్ప ఛాంబర్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్పను అరెస్ట్ చేశామన్న సిట్ అధికారి బాలాజీ గోవిందప్ప కార్యాలయంలో డాక్యుమెంట్లను పరిశీలించి సీజ్ చేసినట్లు తెలిపారు. ఇక సిట్ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశాలు ఉన్నాయి సిట్ సోదాలు? ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే భారతీ సిమెంట్ కార్యాలయంలో 10 గంటలుగా సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం హైదరాబాద్ లో 4 ప్రదేశాల్లో సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే బాలాజీ గోవిందప్ప ఛాంబర్ లో కీలక పత్రాలు సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి పలు డాక్యుమెంట్లు కూడా భారతీ సిమెంట్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. కొద్ది నిమిషాల క్రితమే ఏబిఎన్ తో సిట్ అధికారి మాట్లాడినటువంటి సమయంలో కూడా ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్పను అరెస్టు చేసిన తర్వాత మొత్తం కూడా భారతీ సిమెంట్ కార్యాలయం కేంద్రంగానే ఈ యొక్క ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగింది, ముఖ్యంగా కంపెనీలతోటి ముడుపులు తీసుకోవడం కావచ్చు, మరోవైపు కంపెనీ యాజమాన్యాలతోటి చర్చించడం, సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా భారతీ సిమెంట్ లో ఉంది. కాబట్టి గతంలో బాలాజీ గోవిందప్ప అనేటువంటి వ్యక్తి భారతీ సిమెంట్స్ కు డైరెక్టర్ గా పనిచేస్తూనే తను చార్టెడ్ అకౌంట్ కూడా, కాబట్టి అతని ఛాంబర్ లో కొన్ని కీలక పత్రాలు ఉన్నాయనేటువంటి అంశానికి సంబంధించి సోదాలు కూడా కొనసాగించారు. దీంతో కొన్ని కీలక డాక్యుమెంట్లు అయితే మాత్రం సీజ్ చేయడం జరిగింది. అయితే మరొక 1-2 గంటల్లో ఈ యొక్క సోదాలు కూడా పూర్తయ్యేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఆల్రెడీ ఈ కేసులో అరెస్ట్ కాబడిన బాలాజీ గోవిందప్ప గారి ఛాంబర్స్ అలానే ఆఫీస్ ప్రెమిసెస్ మనం సర్చ్ చేయడం జరిగింది. ఈ సోదాల్లో భాగంగా ఈరోజు కొన్ని డాక్యుమెంట్స్ అలాగే కొన్ని డిజిటల్ డివైజెస్ కూడా మనం సీజ్ చేసాం. ఫర్దర్ ఇది ఇన్వెస్టిగేషన్లో దానిలో ఏముంది అన్నటువంటిది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఎన్ని డాక్యుమెంట్స్? సో దిట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ సీజర్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. 29 నాడు హియరింగ్ ఉంది. ఇది నాకు ఐడియా. సో నాకు లీగల్ ప్రొసీడింగ్స్ నాకు ఐడియా లేదు. హియరింగ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వేరే ఉన్నారు. ఓకే, యూఆర్ పార్ట్ ఆఫ్ ద టీమ్స్ ఆఫ్ సిట్. ఓకే, థ్యాంక్ యూ.